మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 10వ కీర్తన 17వ వచనము. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకున్నట్లు బాధపడు వారి కోరిక నీవు విని ఉన్నావు. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. బాధపడు వారి కోరిక దేవుడు వింటాడు. బాధపడు వారి బాధను చూసే దేవుడై ఉంటున్నాడు. మనకున్న బాధలన్నీ కూడా దేవుడు, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. సంతోషాన్ని, సమాధానం, నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు. హృదయవేదన దేవుడు తొలగించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. మన దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉండాలి. బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడై ఉంటున్నాడు. ఏది కొదవ లేకుండా దేవుడు సమృద్ధిని దయచేస్తాడు. మనకున్న కొరతలన్నీ కూడా దేవుడు తీర్చే దేవుడై ఉంటున్నాడు. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడై ఉంటున్నాడు. మన జీవితాలను దేవుడు కట్టుతాడు. మన ధైర్యం, మన బలము దేవుడై ఉన్నాడు. మన ఆశ్రయ దుర్గము దేవుడై ఉన్నాడు. మన కొండ, మన కోట దేవుడై ఉన్నాడు. కాబట్టి మన దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు మనల్ని చేసే దేవుడై ఉంటున్నాడు. విశ్వాసంతో మనం దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వారిగా మనము ఉండాలి. నిశ్చయముగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన బాధను ఎరిగిన దేవుడై ఉంటున్నాడు. మన యొక్క సమస్యను ఎరిగిన దేవుడై ఉంటున్నాడు. మనకున్న బాధ, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. దేవుని మనం చూసేవారిగా ఉండాలి. దేవుణ్ణి మనము ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు. ప్రతి విషయాలలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరిచే దేవుడే ఉంటున్నాడు. దేవుని మనం సేవించే వారిగా ఉండాలి. మన పక్షముగా ఉండి కార్యాలు జరిగిస్తాడు. మన పక్షముగా ఉండి దేవుడు న్యాయాన్ని జరిగించే దేవుడై ఉంటున్నాడు. మన పక్షముగా వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలు తండ్రి. నాయన మా యొక్క బాధను ప్రభ, నాయన అయాను విరిగిన దేవుడో ప్రభా, నువ్వు చూచే దేవుడో ప్రభా. అయానికి స్తోత్రాలు తండ్రి. మాకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించే దేవుడవు నాయన. అయా మా పట్ల తండ్రి న్యాయం జరిగించే దేవుడవు, కార్యం జరిగించే దేవుడవు నాయన. మా పక్షంగా వ్యాజ్యమాడే దేవుడవు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్య మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడవు నాయన. మా జీవితాల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ప్రభ. ఏది కొదవ లేకుండా ప్రభ సమృద్ధిని దయచేసే దేవుడవు నాయన. మాకున్న కొరతలన్నీ కూడా ప్రభ తీర్చే దేవుడవు ప్రభ. అయానికి స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు. మా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను సేవించేవారుగా ఉంటూ సాయం చేయదేవా. అయానికి స్తోత్ర. ప్రతిదినం ప్రపంచంలో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ. నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభ నాయన. అయానికి స్తోత్రం. నీ మీద ఆధారపడేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభ. దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభ. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభ. తండ్రి, ఎవరు ఏ బాధలో సమస్యలో ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయానికి స్తోత్రాలు ప్రభ. తండ్రి, అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి నప్పులు తీర్చే ఆశ్రయించి దీవించు నాయనకు స్తోత్రాలు ప్రభ. తండ్రికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనగా మనకున్న బాధను తొలగించి సంతోషాన్ని దయచేస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.